ఉంటున్నాం. గత 60 సంవత్సరాల నుంచి ఈ ఐడిపిఎల్ నిర్వాసితులు, ఈ ఐడిపిఎల్ కంపెనీలో పనిచేసినటువంటి లేబర్ వీళ్ళంతా ఇక్కడ నివాసం ఉంటూ వీళ్ళకు గుడిసెలు వేసుకొని, పూరి గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవారు. ఇప్పుడు 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 కాస్తంత రేకుల రూములు వేసుకొని ఆ విధంగా జీవనాది కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలో అక్కడ కొత్త కొత్త బిల్డింగులు లేస్తున్నాయి. అవి ఎవరివి అనేది ఎవరు చెప్పడానికి లేదు, మాకు కనిపిస్తున్నాయి అంతేగాని మేము ఎంతసేపు ఉన్నా ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఇక్కడ వచ్చి ఎవరేం చేస్తారు, మాకు ఎంపీ ఫండ్ ఇస్తారా, ఎమ్మెల్యే గారు ఏమైనా ఇస్తారా, కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి, సెపరేట్ రూల్ వేసుకోవడానికి, వాటర్ కనెక్షన్, దాని గురించే మేము ఆలోచన చేస్తున్నాం. ఇక ఐడిపిఎల్ కి సంబంధించి ఐడిపిఎల్ రక్షణ కోసం మొదటి నుంచి కూడా పోరాడుతూ ఐడిపిఎల్ ఆ రోజు మూతపడ్డాన్ని కూడా వ్యతిరేకిస్తూ పోరాడుతూ ఐడిపిఎల్ ని నిలబెట్టుకుంటున్నారు. ఈ రోజు ఈ కార్మికులతో పాటు ప్రధానంగా ఐడిపిఎల్ రక్షణ కోసం పోరాడుతున్న ఐడిపిఎల్ ఉద్యోగులు కూడా మన ముందున్నారు. ముఖ్యంగా 900 ఎకరాల భూమి ఇన్నాటి ఐడిపిఎల్ ఉద్యోగుల త్యాగం ఏటైపు ఏమవుతుందో, అదేవిధంగా ఐడిపిఎల్ పరిశ్రమని కాపాడుకోలేకపోయినా కనీసం ఆ భూములనైనా కాపాడాలి ప్రజా ప్రయోజనానికో, లేదంటే ఐడిపిఎల్ కోసం త్యాగం చేసిన ఉద్యోగులకో ఎవరో ఒకరికి ఆ ఫలాలు అందాలి అన్న ఒక భావన నేపథ్యంలో ఈ రోజు ఎవరో వచ్చి ఐడిపిఎల్ భూములని పూర్తిగా ఇల్లీగల్ గా కనుక్కొని పోతున్నారు. అదేవిధంగా అసలు ఐడిపిఎల్ పరిశ్రమని కాపాడుకోలేకపోయారు. చివరికి ఐడిపిఎల్ భూములను కూడా కాపాడుకోలేని పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు ఐడిపిఎల్ ఉద్యోగులు కూడా దీనికి సంబంధించి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఐడిపిఎల్ ఉద్యోగ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి గారు మన ముందున్నారు. ఒకసారి వార్త. అందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మానంద రెడ్డి. నేను ఐడిపిఎల్ కంపెనీలో 25 సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది. అలాగే ప్రధానమైన యూనియన్ ఏఐటీసీకి జనరల్ సెక్రటరీగా కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఐడిపిఎల్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. మన వచ్చిన తర్వాత భాగంగా అప్పటి మన మొదటి ప్రధానమంత్రి ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారో వారు యుఎస్ఎస్ఆర్ వారి సహకారంతో, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషల్ రష్యా సహకారంతో ఒక కెమికల్ ఇండస్ట్రీ శాంక్షన్ చేశారు మన హైదరాబాద్కి. 64-65 ప్రాంతంలో అది నిర్మించబడింది. అది కట్టేటప్పుడు మా ఆఫీసు గాంధీ భవన్లో కూడా ఉండేది. అప్పుడు ఎవరైతే కట్టడానికి వచ్చిన కూలీలు, కంపెనీ కట్టడానికి వచ్చిన కూలీలే ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడం జరిగిందన్న విషయము మాకు కూడా తెలుసు. ఆ విషయము దాన్ని మేము గర్విస్తున్నాము. అయితే స్టార్టింగ్లో ఐడిపిఎల్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే మెడిసిన్స్ ఫర్ మిలియన్స్ అన్న స్లోగన్ తోటి ఐడిపిఎల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు మాకు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్, మేము మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాము, మీరు మందులు తయారు చేయండి, పేద ప్రజలకి తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడమే ఐడిపిఎల్ యొక్క ఉద్దేశం అని మొదలుపెట్టారు. అదే పద్ధతిలో చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. హైదరాబాద్తో పాటు ఇంకా 5 స్టేట్స్లో కూడా ఐడిపిఎల్ యూనిట్స్ ఉన్నాయి. గుర్గాం, రిషికేష్, ముజఫర్పూర్, చెన్నై, హైదరాబాద్ యూనిట్లో మెయిన్గా ఫార్ములేషన్స్, బల్క్ డ్రగ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. దాదాపు 30 సంవత్సరాల పాటు ఐడిపిఎల్ లాభాల్లో నడిచింది. ఈ విషయం అందరూ గమనించాల్సిన విషయం ఉంది. ఐడిపిఎల్ 30 సంవత్సరాల పాటు లాభాల్లో నడిచింది. కానీ ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వచ్చిందో అప్పుడు ఏవైతే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్స్ నష్టాల్లో ఉన్నాయో వాటిని ఒక ఇండస్ట్రీ పెట్టి దానికి రిఫర్ చేసి అప్పటి నుంచి మెయిన్ కష్టకాలం మాకు 1999 నుంచి 2003 వరకు మాకు వచ్చిన కష్టకాలము. అప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం ఆపేశారు. ఆపేసిన తర్వాత కూడా మేము మొత్తం దేశంలోనే ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కార్మికులు కానీ యూనియన్లు కానీ చేయనటువంటి పోరాటాలు మేము ఐడిపిఎల్ సంస్థను కాపాడడానికి చేశాము. దానికి మేము ఢిల్లీలో సైతం పోలీస్ స్టేషన్లో కేసులు భరించాము. ఢిల్లీ కోర్టులో కూడా మేము అటెండ్ అవ్వడం జరిగింది. సరే, ఏది ఏమైనా దురదృష్టవశాత్తు మా అందరితోటి బలవంతంగా విఆర్ఎస్ పేరు మీద సిఆర్ఎస్ ఇచ్చారు. 2002 డిసెంబర్ 31 వరకు మీరు అందరూ అప్లై చేసేయాలి వాలంటీర్ రిటైర్మెంట్. చేయకపోతే మిమ్మల్ని అందరినీ సిఆర్ఎస్ కింద పంపించేస్తామని టోటల్ ఎంప్లాయీస్ తోటి రాయించుకొని 2003 మే 31 నాటికి అప్పుడున్నటువంటి 2 వేజ్ రివిజన్స్ వదులుకొని అప్పుడున్నటువంటి తక్కువ జీతంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బయటకు రావడం జరిగింది.
వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా మంది కాలనీలోనే ఎంప్లాయీస్ ఇంకా ఉంటున్నారు. వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళకి ఎక్కడ ఉండటానికి నీడ లేక వాళ్ళు అదే క్వార్టర్స్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఏ రోజు కూలిపోతే తెలియని పరిస్థితుల్లో కాలనీలో ఉంటున్నారు. అది కూడా ఎందుకంటే ఎవరో వచ్చి దీన్ని కబ్జా చేస్తారేమో అన్న ఉద్దేశంతో మేము అక్కడ ఉంటున్నారు. ఇంకా మేము గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఐడిపిఎల్ ఎంప్లాయీస్ చాలా అన్ని రకాలుగా నష్టపోయారు. దీన్ని కాపాడుకోవడం కోసం జీతాలు తగ్గిపోయినాయి, విఆర్ఎస్ బెనిఫిట్ రాలేదు. పెన్షన్ చూస్తేనే మీకు అందరికీ తెలుసు, 1000 రూపాయల పెన్షన్ కేటగిరీలో ఉన్నాము. 1000 రూపాయల పెన్షన్ అంటే ఏంటో కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వమే 2000 దాకా ఇస్తుంది ఇక్కడ మనకి, మామూలుగా ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేని వారికి. అలాంటిది మేము జీవితం అంతా సర్వీస్ చేసి మా అమౌంట్ పిఎఫ్ గవర్నమెంట్కి వదులుకున్నా సరే మాకు 1000 రూపాయల పెన్షన్లో ఉన్నాము. సరే, అది వేరే సబ్జెక్టు, దాని గురించి. ఇప్పుడు ప్రధానంగా ఐడిపిఎల్ ఎంప్లాయీస్కి కొంచెం న్యాయం చేయాలని కూడా మేము చాలా డిమాండ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఏంటంటే 2 భాగాలుగా ఉంది. కాలనీ ఒక దగ్గర, కంపెనీ ఒక దగ్గర. కంపెనీ దగ్గర 450 ఎకరాలు, కాలనీ 450 ఎకరాలు. కాలనీలో ఉన్న 450 ఎకరాల్లో 150 ఎకరాలు మాత్రమే ఆక్యుపేషన్లో ఉంటుంది. క్వార్టర్స్ కానీ, లేకుంటే బ్యాంకులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నీ ఉంటాయి. దాదాపు 250 ఎకరాలు ఐడిల్ ల్యాండ్ ఉందన్నమాట బ్యాక్ సైడ్. అట్లా కంపెనీలో కూడా దాదాపు 250 ఎకరాలు బ్యాక్ సైడ్ ఉన్నది. ఇక్కడ ఉన్నది మాత్రం 150 ఎకరాల్లో ఇండస్ట్రీ, బల్క్ ఇండస్ట్రీ. ఇటీవల దాన్ని కూడా వాళ్ళు డిమాలిష్ చేయడం కూడా జరిగింది. మీరు అందరూ చూసే ఉండొచ్చు. బిల్డింగ్ మాత్రమే అది కనపడకుండా ఉండాలని ఎదురుగా బిల్డింగ్ మాత్రం ఉంచారు, మిగిలిందంతా డిమాలిష్ చేశారు. ఇప్పుడు ఏదైనా సరే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీకి మాత్రమే ల్యాండ్ ఇస్తుంది. మనం గమనించాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వానికి సొంతంగా ల్యాండ్ అనేది ఎక్కడా ఉండదు. వాళ్ళు ఏదన్నా ఒక స్టేట్లో ఇండస్ట్రీ పెట్టాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ సహకారంతోనే ఇండస్ట్రీ పెట్టగలుగుతారు. అలా ఇది ఇచ్చినప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇదే అడిగారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మేము అప్పుడు వేరే గవర్నమెంట్ ఉండే అక్కడ, దీన్ని అమ్మాలని ప్లాన్ చేసినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఆయన ఇది మేము మీకు ఇండస్ట్రీ నడుపుకోవడానికి ఇచ్చాం, ఎంప్లాయీస్ ఉద్యోగాల కోసం ఇచ్చామే తప్ప మీరు అమ్ముకొని సొమ్ము చేసుకుంటామంటే మేము అలౌ చేయము అని ఆయన బోర్డులు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఐడిపిఎల్ ఎంప్లాయీస్కి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని ముందు డిమార్కేషన్ చేపించి కాలనీ, అంటే ఇప్పుడు కాలనీలో కూడా మేము ఒకసారి అడిగిన తర్వాత ఫెన్సింగ్ కూడా వేయడం జరిగిందనమాట. బ్యాక్ సైడ్ అక్కడ దిల్కృష్ణ నగర్ అని ఉంది, అక్కడి నుంచి కబ్జా అవుతుందనే ఉద్దేశంతో దాన్ని కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది. సో దీన్ని కూడా ఇక్కడ కూడా డిమార్కేషన్ చేపించి ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో ఆ స్థలాన్ని పక్కన పెట్టి మిగిలిన ఎవరైతే ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో కట్టుతున్నారో దాన్ని మాత్రము ఇమ్మీడియట్గా ఆపాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి దీన్ని చేయాలి. మా మెయిన్ డిమాండ్ ఈ ఉన్న ఎక్స్ట్రా ల్యాండ్ని ఒక అమ్మినా సరే మళ్ళీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలనేది మా డిమాండ్. ఇక్కడే ఐడిపిఎల్ ఆల్రెడీ ఫార్ములేషన్ బ్లాక్ కూడా ఉన్నది. నైపర్నేమో రెంట్కి ఇచ్చారు R&D బిల్డింగ్ని. అక్కడ ఇంకొక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసి ఫార్ములేషన్ ఐడిపిఎల్ పేరు అట్లాగే ఉండేలాగా ఐడిపిఎల్ మాజీ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళకి అవకాశం ఉంటే ఉద్యోగాలు ఇవ్వాలని. కానీ బ్రహ్మానంద రెడ్డి గారు ఈరోజు సరే ఒకటి దీన్ని హిల్ట్ పాలసీ తీసుకొచ్చారు. సరే, ఆక్రమించిన వాళ్ళు ఆక్రమిస్తున్నారు, పెద్ద పెద్ద హై రైజ్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. లేదు, గవర్నమెంటే దీన్ని తీసుకొని మార్చి ఇతర ఇటు రియల్ ఎస్టేట్ సంస్థలకో ఎవరికో ఇచ్చినప్పుడు నష్టపోయిన ఐడిపిఎల్ ఎంప్లాయీస్కి సంబంధించి మీరేమన్నా కోరుతున్నారా? వాటికి సంబంధించి తప్పకుండా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మా కాలనీ ల్యాండ్ ఉన్నది, దాంట్లో ఇప్పుడు డబుల్ బెడెడ్ హౌసెస్ ఉన్నాయి కదా, కొన్ని వేల ఇల్లు కట్టొచ్చు అక్కడ. పేద ప్రజలతో పాటు ఐడిపిఎల్ ఎంప్లాయీస్ను కూడా వాళ్ళ లిస్టులో పెట్టి మాజీ ఎంప్లాయీస్ని ఎవరైతే అన్ని రకాలుగా నష్టపోయారో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాలని. ఫ్రంట్ పోర్షన్ వాళ్ళు ఏదైనా చేసినా సరే బ్యాక్ పోర్షన్ మొత్తం ఖాళీగా ఉంది. అట్లాగే ఇక్కడ కూడా బ్యాక్ పోర్షన్ ఒక డిస్పోజ్ చేసినా సరే ఇక్కడ మళ్ళీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఐడిపిఎల్ పేరు శాశ్వతంగా ఉండాలి మందుల ఇండస్ట్రీలో. దాని మూలన ఇవాళ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ని ఇండస్ట్రీస్ ఏర్పడడానికి కారణం అయ్యాం. కాబట్టి మా ఐడిపిఎల్ ఎంప్లాయీస్కి జరిగిన నష్టానికి అది కొంతమేరకు పూడుస్తుందని మేము భావిస్తున్నాము. అక్కడ ఏదన్నా మాకు ల్యాండ్ ఇచ్చినా సరే ఒక ఐడిపిఎల్ ఎక్స్ ఎంప్లాయీస్కి మార్కెట్ రేట్కి, ఏదైతే ఇప్పుడు మార్కెట్ రేట్ ఉందో మార్కెట్ రేట్కి తలా 100 గజాలు కానీ ఎంత ఇచ్చినా సరే, లేని పక్షంలో ఏదన్నా ఇళ్ళు కట్టి ఏ పేద ప్రజలకు ఇస్తే పాటుగా మాకు కూడా ఐడిపిఎల్ ఎంప్లాయీస్కి కూడా అందులో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ రత్నం గారు, ఇక్కడ ఒకటి ఎస్ రత్నం గారు, ప్రధానంగా
ఇప్పుడు ఐడిపిఎల్ ఆ రోజు ఎంత త్యాగం చేశారు, ఇక్కడ వీళ్ళైతే ఏమి, ఆ రోజు నిర్మాణానికి వచ్చిన వీళ్ళైతేనేమి, లేదా ఉద్యోగులుగా మీరు ఎంత త్యాగం చేశారో తెలుసు. ఇప్పుడు ఐడిపిఎల్ పక్కనే ఆనుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, నెక్స్ట్ మేము అక్కడికి వెళ్తాము. అక్కడ ఎవరో వచ్చి, అంటే ఇటు ప్రభుత్వము ఇవ్వలేదు, లేదా ఈవెన్ ఉద్యోగులు ఇవ్వలేదు, ఎవరికి తెలియకుండా ఎవరో వచ్చి ఇంత పెద్ద పెద్ద ఎత్తున భూములు 100 ఎకరాలు ఆక్రమించుకుంటూ ఐడిపిఎల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కనిపిస్తోంది. వాళ్ళందరూ ఆక్రమించుకుంటుంటే కనీసం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎంప్లాయీస్ శ్రేయస్సు పట్టించుకొని ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇంత చేస్తుంటే ఎందుకు చూస్తా ఊరుకున్నారని మీరు అనుకుంటున్నారు? సరే, మా టీవీ వారికి